ఇవ్వండి, మాకు అప్పచెప్పండి మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం. మీ సొల్లు పురాణాలు, మీ బూతు పురాణాలు కావు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు మోటార్ను ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తగనన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచనలను ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాని తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అనను కొన్ని మాటలు, కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన కానీ కొలీగ్స్, నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయనకు బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు మాట్లాడేటప్పుడు. శ్రీధరబాబు లాంటి వాళ్ళు కూడా పాపం పదవి భయానికి రేవంత్ రెడ్డి అడుగుకు మడుగులుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలనే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం అగవాలని ఏదైనా ప్రమాదం జరిగితే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఏసీ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఏసీ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఏసీకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఏసీ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఏసీకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శివాల్ని బయటికి తెలియందుకు మిమ్మల్ని జైలు పంపాలి. ఈ పాటికి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎక్కడ కూడా లేదు, ఎన్డీఏసీ యొక్క పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనల్ని అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్లు ప్రభుత్వం ప్రారంభం చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తుందా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతాంగంతో కలుపుకొని ఉద్యమాన్ని ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు గంగుల కమలాకర్ గారు మిత్రులు మాట్లాడుతున్నారు. గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ, వాస్తవంగా నేను ప్రెస్ మీట్ చూసి చాలా బాధపడ్డాం. రైతుల ఆవేదన పట్టించుకుంటలేరు వీళ్ళు, కానీ నిజంగా ఫీల్డ్లో మేము రైతు బిడ్డలమే, రైతుల బాధలు కళ్ళ ముందు కనబడే మేము నిన్న గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేశాం. ఈ రిక్వెస్ట్ ఏదో పొలిటికల్ రిక్వెస్ట్ కాదు, ఇది ప్రజల నుంచి వచ్చే రిక్వెస్ట్. ఈరోజు మళ్ళీ కూడా డిమాండ్